చిన్న పిల్లల్లో పళ్ళు కొరకడం అనేది క్రాక్స్ అనేవి చాలా తక్కువ పిల్లల్లో. దీన్ని బ్రక్సిజం అంటాము, నైట్ గ్రైండింగ్ హ్యాబిట్. సో నైట్ బాగా గ్రైండ్ చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయి. సో దానికి మనం స్ప్లింట్స్ ఇస్తామన్నమాట. లేదా మనం బ్రక్సిజానికి ఫస్ట్ కారణం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ కారణాన్ని బట్టి మనము దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. సో పీడియాట్రిక్ మనది డిపార్ట్మెంట్ పేరే పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. సో వీఆర్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హూ డీల్స్ విత్ ప్రివెన్షన్. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ మేము ప్రివెన్షన్కే ఇస్తాము. సో ఎప్పుడైతే ఫస్ట్ మేము కిడ్నీ చూస్తామో వీళ్ళలో రిస్క్ ఎంత ఉంది, నెక్స్ట్ డీకే ఏ టూత్ అవుతుంది, నెక్స్ట్ వీళ్ళకి ఇంకే ప్రాబ్లమ్స్ రావచ్చు, పుచ్చుపళ్ళు రావచ్చా, లేదా వీళ్ళకి మాలలైన్ టీత్ రావచ్చా, హ్యాబిట్స్ వల్ల ఏమేమి అవుతాయి, టంగ్ టై ఉందా, స్పీచ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఇదే ఓన్లీ టీత్ డీకేనే కాకుండా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా చూస్తాం. లిప్స్ సరిగ్గా ఉన్నాయా, టంగ్ మూమెంట్ సరిగ్గా ఉందా. సో దీస్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ వి సీ. సో ఏదైనా కూడా ఫస్ట్ ప్రివెంటివ్గా వెళ్తాం. సో మీరు పుచ్చుపళ్ళుకి ప్రివెంటివ్ అడిగారు కాబట్టి ఫస్ట్ మనకి ఏ పన్ను మీరు చూసినా, ఇప్పుడు ఇదొక మోడల్, ఈ మోడల్లో ఈ పన్ను చూస్తున్నారు. సో మరి ప్రతి పన్నులో ఇలానే మనకి చాలా డీప్ పిట్స్ అండ్ ఫిషర్స్ ఉంటాయి. అంటే అవి ఎంత డీప్గా ఉంటాయి అంటే ఫుడ్ అందులోకి వెళ్ళి, సాఫ్ట్ ఫుడ్ అనేది అందులోకి వెళ్ళి కూర్చుని మనం బ్రష్ చేసినా అది బయటికి రాదు. బ్రిజిల్స్ అంత డెప్త్లోకి ఏ బ్రిజిల్స్ రీచ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఫుడ్ అక్కడ ఉండిపోయిందో, సో మోర్ దాన్ ఫ్యూ అవర్స్ ఆర్ మోర్ దాన్ ఫ్యూ డేస్ అక్కడ ఉండిపోతుందో అక్కడ క్యావిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఆ పిట్స్ అండ్ ఫిషర్స్ పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ సీలెంట్ అంటాం అనమాట. దీన్ని పిట్ అండ్ ఫిషర్ సీలెంట్ అంటాం. సో ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆ డీపెస్ట్ పోర్షన్ ఆఫ్ ద టూత్లో ఫుడ్ అనేది కూర్చోదు. సో మనం ఒకరోజు బ్రష్ చేయకపోయినా, ఒకరోజు స్టిక్కీ ఫుడ్ తిన్నా, పేరెంట్స్ ఆర్ నాట్ వరీడ్. సో ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్ అ డే, సో పేరెంట్స్ ఆర్ వరీడ్ దట్ ఓకే ఈరోజు నా బాబు బ్రష్ చేసుకోలేదు అని. సో ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ వేస్తే పిల్లల రిస్క్ టు డీకే అనేది బాగా తగ్గిపోతుంది. సో పిల్లల్లో రిస్క్ ఫస్ట్ అసెస్ చేస్తామని చెప్పాను కదా. సో ఏ పిల్లలైతే హై రిస్క్లో ఉన్నారు అంటే ఒక ఇయర్లో మోర్ దెన్ 1 క్యావిటీ కానీ 2 క్యావిటీ కానీ డెవలప్ అయిందనుకోండి, వాళ్ళని హై రిస్క్ అంటాము. సో ఎవరైతే హై రిస్క్లో ఉన్నారో వాళ్ళకి మేము ఒక ప్రోటోకాల్ ఇస్తాము. 3 months ఫ్లూరైడ్ వార్నిష్ అప్లికేషన్, 6 months ఫ్లూరైడ్ వార్నిష్ అప్లికేషన్. సో మన ఎయిమ్ ఏంటి అంటే ఆ హై రిస్క్ నుంచి లో రిస్క్కి తేవడం. సో అదే కాకుండా ఇంకా బ్యాలెన్స్ డైట్ చార్ట్స్ ఇస్తాం. అంటే వాళ్ళ డైట్ ఎలా ఉండాలి, ఎన్నిసార్లు తింటున్నారు వాళ్ళు, ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అంటాము. అంటే మన డైట్ చార్ట్లో ఇన్ని విధాలుగా మనము ఈ టైప్లో మనము చెప్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ఉంది, స్నాక్ ఉంది, లంచ్ ఉంది, ఈవినింగ్ స్నాక్ డిన్నర్ ఉంది, ఇంకా బెడ్ టైమ్ మిల్క్ ఉంది. సో దిస్ ఈజ్ యూజువల్ రొటీన్ ఫర్ ఎనీ చైల్డ్. సో ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి స్నాక్కి మధ్యలో ఇంకొకటి తింటున్నారు, లేదా ఒక చాక్లెట్ తిన్నారు, లేదా ఒక బిస్కెట్ తిన్నారు, అప్పుడు దాన్ని ఇన్ బిట్వీన్ స్నాకింగ్ అంటాము. సో ఈ ఎక్స్పోజర్, ఎవ్రీ టైం ఎక్స్పోజర్ వల్ల డీకే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఈ విధంగా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎన్నిసార్లు తినాలి, ఏ డైట్ అయితే ఇవ్వాలి, ఎలాంటి డైట్ ఇవ్వాలి. ఎక్కువగా హోమ్ ఫుడ్ ఇవ్వమంటాం, న్యాచురల్గా కుక్ అయిన ఫుడ్, దాన్ రీఫైన్డ్ ఫుడ్. బయట మనకి దొరికే బ్రెడ్స్ కానీ, లేదా చాక్లెట్స్ కానీ, చిప్స్ కానీ, ఇవి బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. లేదా స్టోర్డ్ ఫుడ్, ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఇది ఓరల్ హైజీన్ ప్రివెన్షన్ అనమాట. ఒకటి ఇన్ ఆఫీస్ అంటే మనం డెంటిస్ట్ చేసేది. ఒక పీడియాట్రిక్ డెంటిస్ట్ చేయగలిగేది ప్రివెన్షన్లో ఓన్లీ సజెషన్ చేయడం, లేదా పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ వేయడం, ఫ్లూరైడ్ అయ్యి. బట్ మ్యాక్సిమం వర్క్ షుడ్ బి డన్ బై ఎ పేరెంట్. ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అట్ హోమ్. ఒక పేరెంట్ స్టార్ట్ చేయాలి.